శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం అమావాస్య. అమావాస్య రోజు చేయవలసిన పనులు. ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన అమావాస్య రోజున ఏర్పడేటటువంటి మొదటి సూర్యగ్రహణం పట్టు విడుపు సమయాలేమిటో, ఇది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అని, అలాగే సూతక నియమాలు పాటించాలా వద్దా, అలాగే గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని విషయాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి. అంతకంటే ముందుగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్రతి సంవత్సరం సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడి ఉన్నాయి. అయితే 2026వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం అనేది ఫిబ్రవరి 17 మంగళవారం రోజున ఏర్పడింది. ముందుగా సూర్యగ్రహణం అంటే ఏమిటో తెలుసుకుందాం. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత వేగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనపడకుండా పోవటం వల్ల సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణాలు ఎప్పుడైనా అమావాస్య రోజు ఏర్పడతాయి. ఈ అమావాస్య రోజున ఈ 3 ఖగోళ వస్తువులు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్రుని నీడ భూమిపై పడి సూర్యకాంతిని అడ్డుకుంటుంది. దీనివల్ల భూమిపై కొంత భాగంలో సూర్యుడు కనపడడు. ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 17 మంగళవారం రోజు ఏర్పడే ఈ తొలి సూర్యగ్రహణం విశేషంగా అమావాస్యతో పాటు మంగళవారం కూడా కలిసి వచ్చింది. ఈ 2026వ సంవత్సరంలో ఏర్పడే ఈ తొలి సూర్యగ్రహణం కంకణాకార సూర్యగ్రహణంగా పరిగణిస్తారు. ఈ కంకణాకార సూర్యగ్రహణం ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఇది మండుతున్న వలయంలో కనిపిస్తుందట. అలాగే సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ కంకణాకార సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమి నుండి అత్యంత దూరంలో ఉంటాడు. అందువల్ల చంద్రుడు సూర్యుడి కంటే చాలా చిన్నగా కనిపిస్తాడు. దాని కిరణాలను పూర్తిగా నిరోధించాడు. ప్రకాశవంతమైన మండుతున్న లాంటి డిస్క్ చుట్టూ ప్రకాశంగా బాహ్య వలయాన్ని సృష్టిస్తాడు. అందుకే దీన్ని రింగ్ ఫైర్ అని అంటారని నిపుణులు చెబుతున్నారు. మన భారతదేశం కాలమానం ప్రకారం పట్టు విడుపు సమయాలు అనేవి 2026వ సంవత్సరం ఫిబ్రవరి 17 మంగళవారం సాయంత్రం 3:26 నుండి రాత్రి 7:57 వరకు ఈ పట్టు విడుపు సమయాలు అనేవి ఉన్నాయండి. అయితే సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు. వేద గ్రంథాలలో సూర్యుడు పూర్తిగా నిరోధించబడటానికి ముందు సూర్యగ్రహణంతో సంబంధం ఉన్న సూతక కాలం నుండి ఈ కాలం ఆధ్యాత్మికంగా పవిత్రంగా పరిగణించబడుతుంది. సూర్యగ్రహణానికి దాదాపు 12 గంటల ముందు ఈ సూత కాలం అనేది ఉంటుంది. కానీ ఇది పాక్షిక సూర్యగ్రహణం. గ్రహణం మనకి కనిపించినందున సూతకాలం కూడా వర్తించదు. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం కనిపించిన గ్రహానికి సూతకం లేదు కాబట్టి శుభకార్యాలు, ఆహారం, పూజలు అన్ని యథావిధిగా చేసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. ఈ సూర్యగ్రహణం కనిపించే దేశాలు పశ్చిమ ఆసియా, నైరుతిలో ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని దక్షిణ దేశాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, హిందూ మహాసముద్రం, స్థిర ప్రాంతాలలో, అట్లాంటి ధ్రువ ప్రాంతాలలో ఈ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించినప్పటికీ గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అంటే పాటించిన అవసరం లేదండి. కానీ ఆ సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. బయటకు వస్తే సూర్యుడు వచ్చే అతనిలోహిత కిరణాలు వల్ల బిడ్డపై ప్రభావం చూపుతుందని, అందుకే బయటకు వెళ్లడం మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు. ఒకవేళ అత్యవసర పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తులసి ఆకులు దగ్గర ఉంచుకోవడం మంచిదని పెద్దలు సూచిస్తున్నారు. అలాగే గ్రహణం సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గుండు పిన్నులు, హెయిర్ పిన్నులు, నగలు లాంటివి తాకకూడదు. ఈ గ్రహణం సమయంలో భగవన్నామ స్మరణ చేసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. అలానే అమావాస్య రోజున చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. హిందూ మతంలో అమావాస్య రోజులకు చాలా విశిష్టత ఉంది. సాంప్రదాయ పురాతన నమ్మకాల ప్రకారం అమావాస్య తిథి చాలా ముఖ్యమైనది. ఈ రోజున కొన్ని పనులు చేయటం అశుభంగా పరిగణిస్తారు. ఈ రోజు కొన్ని పనులు చేయటం వల్ల జాతకంలో అనేక దోషాలు ఏర్పడతాయని నమ్ముతారు. అమావాస్య నాడు ఏ పనులు చేయాలి, అమావాస్య నాడు ఎటువంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. అమావాస్య రోజున మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు ఆ నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు, కొంచెం పసుపు వేసి ఇంటిని తుడవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి.
ఎవరైతే అమావాస్య రోజున ఇంటిని తుడుచుకోరో వారింట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని పురాణాలు వివరిస్తున్నాయి. అలాగే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపు చల్లి ఉంచాలి. అమావాస్య రోజున మీ ఇంటి ముందు ముగ్గులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. అమావాస్య రోజు ఇంటి ముందు వేసే ముగ్గు ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుందని కొందరి నమ్మకం. కాబట్టి ఈ రోజున ముగ్గు వేయటం అంత మంచిది కాదు. మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి. అమావాస్య రోజున బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం అస్సలు చేయకూడదు. అమావాస్య సమయంలో తలకి నూనె రాసుకోకూడదు. ఎందుకంటే నూనె శనిదేవుడితో ముడిపడి ఉంటుంది. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ పూజా గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయని కట్టుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుంది. మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా సరే ఆ చెడు శక్తిని అంతా గుమ్మడికాయ లాక్కుంటుంది. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నెగిటివ్ ఎనర్జీ నేరుగా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుంది. అమావాస్య రోజు గడ్డం తీసుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం, గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు. అమావాస్య రోజున ఇలా చేస్తే పితృదోషం కలిగి మీ జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి. చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ అమావాస్య రోజున తలస్నానం చేయటం మంచిది. అమావాస్య రోజున సాయంత్రం ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి. అలాగే రాత్రి సమయంలో భోజనం అస్సలు చేయకూడదు. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవటం ఉత్తమం. ముఖ్యంగా అమావాస్య సమయంలో బియ్యం, గోధుమలను కొనుగోలు చేయకూడదు. వీటి వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అమావాస్య నాడు మాంసాన్ని కొని తినటం కూడా శుభం కాదు. అమావాస్య సమయంలో ఎలాంటి మాంసాహారాన్ని రుచి చూసినా మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. శాస్త్రాల ప్రకారం చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది. అమావాస్య రోజున చీపురును కొనటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించదు. దీంతో మీకు డబ్బు సమస్యలు తలెత్తుతాయి. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే చాలా మంచిది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున సాయంత్రంలో మీ ఇంటి గుమ్మం కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక పువ్వుని వేసి ఉంచండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని, అలాగే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించడం మంచిది. అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేయాలి. లక్ష్మీదేవి ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. ముఖ్యంగా అమావాస్య రోజున బీరువా తలుపును శుభ్రం చేసి బీరువా మీద గంధముతో స్వస్తిక్ గుర్తుని వేయండి. ఇలా వేస్తే మీ బీరువాలో లక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది. బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకుంటే చాలా మంచిది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదాలతో మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజున సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. ఇవి శనిస్థానాలు. సాయంత్రం సమయంలో ఇవి తెచ్చుకుంటే మీ వెంట శనిని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అమావాస్య రోజున మీ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే చాలా మంచిదని జ్యోతిష శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కాలికి నల్లదారం కట్టడం ద్వారా డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కొన్ని నమ్మకాల ప్రకారం అమావాస్య రోజున కోపం తెచ్చుకోవటం, ఇతరులతో వాదించడం, పోట్లాడటం లాంటివి మానుకోవాలి. కొత్త బట్టలు కొనుగోలు చేయటం, కొత్త బట్టలు ధరించడం వంటివి కూడా చేయకూడదు. అమావాస్య రోజున ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. అమావాస్య రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది. అమావాస్య తిథి రోజున మీరు చేసే చిన్న దానమైన 1,00,00,000 రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అమావాస్య అరటి చెట్టు దగ్గర కుంకుమ నీటిని పోసి నమస్కరించుకుంటే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి.
అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర జమ్మి చెట్టు నాటితే చాలా పుణ్యం లభిస్తుంది. అమావాస్య రోజున జమ్మి చెట్టుని నాటడం ఎంతో పవిత్ర కార్యంగా భావిస్తారు. జమ్మిని ఆరాధించడం వల్ల శివుడు సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తాడు. పౌరాణిక గ్రంథాల ప్రకారం అమావాస్య రోజున ఉపవాసం చేయటం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి. అలాగే మీ పూర్వీకుల ఆశీర్వాదం కూడా మీ కుటుంబంపై ఉంటుంది. అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలితే ఇంట్లో శుభ ఫలితాలు వస్తాయి.